జంతు హింస నివారణ సంఘం ఎస్పీసీఏ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ పశువులకు వచ్చేటటువంటి మేత ఇక్కడ ఉండేటటువంటి ఆర్గనైజర్స్ తినేస్తున్నారు అనేటటువంటి ఒక వార్త అయితే మా దృష్టికి వచ్చింది. జనరల్గా మీ ఆదాయ వనరు ఏంటి అసలు? అంటే మీకు ఎక్కడి నుంచి జనరల్గా మీ యొక్క దైనందిన జీవితానికి నాకండి నేను ఎక్కడి నుంచి వస్తుంది? రాజా గారు 10 ఎకరాలు ఇస్తే 1906లో ఈ రోజు 2.7 ఏకర్స్ మిగిల్చారండి ఇక్కడ. వీటి ఆరోగ్య పరిస్థితి ఏంటి అసలు? యాక్చువల్గా ఈ బురదలోనే ఉంటున్నాయి పశువులన్నీ. కబేలాకి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద పోలీసులు పట్టుకుని తీసుకొచ్చి మనకు అప్పచెప్పిన పశువులన్నీ. గోసేవ గో సంరక్షణ పేరుతోటి కొంతమంది అయితే కొన్ని ఆర్గనైజేషన్స్ పెడుతున్నారు. సో వాటిలో లీగాలిటీ ఏమైనా ఉంది? మీరు మెయింటైన్ చేయలేనప్పుడు ఎందుకు వీటిని ఇక్కడ ఉంచుకుంటున్నారు? సార్ మేము మెయింటైన్ చేయడానికి మాకు ఏ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు కోర్టు ప్రాపర్టీస్ని మేము మా చేతిలో తీసుకుని మేము రైతులకి ఇవ్వడానికి మేమెవరండి? ఒకసారి మీకు అభ్యంతరం అయితే ఒకసారి అంటే నాకు వెనకాల బురదలాగా ఉన్నటువంటి ఆ ప్రాంతం ఒకసారి అక్కడికి తప్పకుండా అండి. యానిమల్స్ ఉన్నాయి. యావరేజ్ 3 నుంచి 5 కిలోలు డంగేస్తాయండి రోజుకు 1200 కిలోలు. దాదాపు 20 రోజుల నుంచి వర్షాలు కంటిన్యూ కూడడం వల్ల అక్రమంగా గోశాలను పెట్టి ఎవరైతే ఈ పశువులను అయితే పెంచుతున్నారో వాళ్ళే కబేళాలకి అమ్మేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు.